లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో సీఐని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు సీఐ సంపత్ పై ఫోక్సో కేసును చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించుతున్న సమయంలో ఒక మహిళతో సహజీవనం చేసినట్లు తెలుస్తుంది. సదరు మహిళ కూతురి పట్ల కూడా సీఐ అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేయూ పోలీసులు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సీఐగా పనిచేస్తున్న సీఐ సంపత్ పై అత్యాచార యత్నం ఫోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిన్న బాధితులు ఇచ్చిన దరఖాస్తు మేరకు ఇన్స్పెక్టర్ బండారు సంపత్ హూజ్ వర్కింగ్ ఎట్ భూపాలపల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాను. ఈ రోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు కూడా సెక్షన్స్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అటెంప్ట్ రేప్ అండ్ పోక్సో బెదిరింపు ఉన్నట్టుగా కూడా పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంక్వైరీలో కూడా తేలింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్